హాయ్ హలో నమస్తే అందరికీ, నేను రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు ఛానల్. రేవంత్ రెడ్డి గారికి అయితే తెలంగాణని హ్యాండిల్ చేయలేక ముఖ్యమంత్రి పదవికి సరైన రీతిలో ఆయన పని చేయకుండా ఇప్పటిదాకా ప్రభుత్వం నెలకొల్పబడి 2 నెలలు అయినప్పటికీ ఇప్పటిదాకా కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేక ఇంకా గత ప్రభుత్వం మీదనే దుమ్ము పోసుకుంటూ ఆడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అయితే మరి ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించడానికి అయితే ప్రయత్నం చేద్దాము. సీఎం గారు చేసేది కరెక్ట్ కాదు. ఇరిగేషన్ సీఎంఓ అధికారుల అసంతృప్తి, కేఆర్ఎంబి విషయంలో అధికారుల అయోమయం, ఆన్ రికార్డు మినిట్స్ తప్పని ఎలా చెబుతారు? ఇప్పుడు ఆన్ రికార్డ్స్ని పూర్తి స్థాయిలో వీళ్ళు మీ పైన కాళేశ్వరం మేడిగడ్డల మీద సిబిఐ రైడింగ్ చేపిస్తాము, మీ పైన విచారణ జరిపిస్తామని చెప్పినప్పటికీ ఆ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేసినప్పటికీ దాన్ని సగం సగం చదివే అది మొత్తం తప్పుందని ప్రెస్ మీట్ల ముందు చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ వీళ్లకు పరిపాలన చేత కాకపోవడం వల్ల నానా రకాల సాకులు చెప్పుకుంటూ గత ప్రభుత్వం అనే విమర్శలకు తీసుకొస్తున్నారు. మొన్నటిదాకా కాళేశ్వరం మేడిగడ్డపై, ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో సతాయిస్తుర్రు. మరి మొన్నటిదాకా కాళేశ్వరం పైన ఒకటే గింజుడు గింజుకున్నారు. మీ మీద విచారణ జరిపిస్తాం, మీ దగ్గర 80,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి దానికి నిజంగానే పెట్టారా లేకుంటే కేసీఆర్ దాన్ని మలుచుకున్నాడా అని 3వ అసెంబ్లీలో కూడా అదే చర్చ జరగడంతో ఒక దొంగ శ్వేతపత్రాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు అయితే సబ్మిట్ చేయడం జరిగింది. మరి అదంతా తప్పుల పాలుండి ఈ శ్వేతపత్రం కనుక బయటికి వెళ్తే సీఎంకి ఎక్కడ కంగు తింటుందో అని ఆ పత్రాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసిండు. మరి ఇక దానిపైన వారికే క్లియరెన్స్ రాలేనప్పుడు, గత ప్రభుత్వం దానిపైన క్లియరెన్స్ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి క్లియరెన్స్ రానప్పుడు ఇక పరిపాలన ఏ విధంగా చేయాలో అర్థం కాక తీసుకొచ్చిన 1,000 కోట్ల రూపాయలని ఎవరికి ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు చూసుకునేమో కృష్ణా జలాల మీద ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంట తగులుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో సతాయిస్తుర్రు. రిపోర్టు ఏదైనా ఉన్నట్టు చెప్తాం కానీ వారికి అక్కరొచ్చేదే కావాలంటే 7 నుంచి తెస్తాం, అంతేనే కదా. ఇప్పుడు ఖర్చు చేసింది రిపోర్ట్లో ఎంత మెన్షన్ అయి ఉందో అంతవరకు బిల్లులు ఎవరైనా చూపెట్టుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ గట ఇంకా ఆర్బీఐ నుంచి తెచ్చిందే కాక ఇంకెన్ని తెచ్చిళ్ళు అంటే ఇక్కడ రూపాయి తెస్తే 2 రూపాయలు కూడా మాకు చూపెట్టాలన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తూ ఉంటే మేము ఉన్నదాన్నే చెప్తాం, లేనిదాన్ని ఎక్కడి నుంచి చెప్పాలని హరీష్ రావు ఈ విధంగా చెప్పడం జరిగింది. బ్రీఫింగ్ ఇచ్చిన తనకు ఇచ్చినవే చెప్పారు, నీటి మాటలు కాపాడుకునే ఆసక్తే లేదు. ఇప్పుడు నీటి మాటలను కాపాడుకోవడానికి ఆ కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ పెట్టి ఆపాల్సింది పోయి రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఎంత చేసిండు, కేసీఆర్ రండా అదనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంతేనే కదా, తెలంగాణ ప్రజలకు నీళ్లు తెచ్చిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చి దానిపైన ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అంటే ఆ నిర్ణయం వాళ్ళకు అవసరం లేనట్టుగా ప్రచారాలు చేసుకుంటూ ఎంపీ ఎలక్షన్ల కోసం గాలాలు ఇస్తున్నారు. ఈ ముచ్చటతోటి, నీటి యొక్క జలాల ముచ్చటతోటి పేపర్లలో క్లియర్గా ఉన్న సగం చదివే వినిపించారు. వీరి పద్ధతి ఏం బాగాలేదంటూ అధికారులు తీవ్ర ఆవేదన, ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని ఆందోళన. సామెత ఉంది కదా, కాళ్ళకేసాడు తలకాయకేసాడు కాళ్ళకేసాడు అని సామెత మాదిరిగా ఉన్న పైసలు ఇంత ఖర్చు పెట్టామరా నాయన అనుకుంటే హరీష్ రావు గత ప్రభుత్వం వాళ్ళు వీరిని శ్వేతపత్రాలు లెటర్లు అన్ని బిల్స్ సబ్మిట్ చేసినా కూడా మీరు చేసింది ఇది కాదు ఇంకేదో ఉంది అనుకుంటూ ప్రతి ఒక్క ప్రెస్ మీట్లు పెట్టి రానిపోనితో ప్రెస్ మీట్లతో పెట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కంగు తినిపిస్తున్నారు ఈ ప్రభుత్వం. అయితే మరి తెలంగాణకు ప్రధానంగా ఉపయోగపడే కృష్ణా జలాలు కూడా పూర్తి స్థాయిలో మరలిపోతూ ఉంటే కేఆర్ఎంబి బోర్డు మీటింగ్ పెట్టి వారిని ఆపకుండా ఇటేమో యాక్చువల్గా దాన్ని పూర్తి స్థాయిలో అమ్మేసింది రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ కేసీఆర్ అమ్మేసిండు, కేసీఆర్ సంతకం పెట్టిండు, కేసీఆర్ సగం ఒప్పందాలు ఒప్పుకున్నాడు. సరే ఒప్పుకున్నా పర్లేదు కానీ 60% మనకు అడగాలి కదా, 211 టీఎంసీల వాటర్లు మనకైనా రావాలి కదా అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి అలా మాట్లాడినప్పటికీ ఈయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా, ఈయన అధికారంలో ఉండి పోయి తీసుకొస్తే ఏమైంది? ఇతను ఒక మొగోడుగా ఎంచుకున్నారు కదా తెలంగాణ ప్రజలు. సీఎం పదవి ఇచ్చినప్పటికీ మళ్ళీ కేసీఆర్ మీద ఏడుచుడు ఎందుకు? ప్రజలు ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు అని వేమన చెప్పినట్టు కొందరికి ఎంత మంచి విషయాలు చెప్పినా వారు అందులో చెడునే వెతుకుతారు తప్ప మంచిని వెతకరు. అచ్చంగా మన ముఖ్యమంత్రి కూడా అదే చేశారని అధికార వర్గాలే అనాధికారికంగా చెబుతున్నాయి. కృష్ణా జలాలు వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాలు అర్ధసత్యాలు చెప్పడం అధికారులు అగ్గి మీద గుగ్గులవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై దుమ్మెత్తిందుకు కొన్ని మీడియాలను
ట్రిమ్ చేసి సర్క్యులేట్ చేసినట్టు ముఖ్యమంత్రి కూడా కృష్ణా జలాలకు చెందిన వాస్తవాలను ట్రిమ్ చేసి చెప్పారని అధికారులే చెప్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. మరి ఈయన సీఎం అయినప్పటికీ, మరి ఈయన తెలంగాణ ప్రజలు సీఎం ఎంచుకున్నప్పటికీ, మరి ఈయన గత ప్రభుత్వం పైన చేసే ఆరోపణలను వారిలో ఉన్న అధికారులే ఒప్పుకుంటలేరు, వారిలో ఉన్న మంత్రులే అతనికి ఆపోజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట తీరు కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క ఆర్భాటాలపు ముచ్చట్లు కానీ ఒకసారి వింటే ప్రజలకే అర్థమవుతుంది. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారన్న ఈసారే మరి మనకు 300 రోజులు చెప్పాడు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని ఏలుతాను, లేకుంటే ఈ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీకి అమ్మేస్తానని సాఫ్సీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఈయనకు శాతగానప్పుడు రాష్ట్రాన్ని ఆ విధంగా మాటలతోటి జనాలను మభ్యపెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం అయితే మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నాడు, అదే కృష్ణా జలాల పైన. మరి ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ ఏం వెతుక్కుంటారు చెప్ప? సెంట్రల్ పార్టీ ఇక సోనియమ్మ అధికారంలోకి వస్తే అక్కడ నరేంద్ర మోడీ అప్పులే చేసిండు, మేము కూడా లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ ఈడ కూడా లంకె బిందెలు లేవు, నరేంద్ర మోడీ ఎత్తుకుపోయిందండి, ఆ పాట పాడతారు తప్ప ఆ 6 గ్యారెంటీలు కావు, విద్యార్థులకు ఉద్యోగాలు రావు, ఇటు రైతు బంధు రాదు, ఇటు రుణమాఫీ కాదు. ఇక అప్పులను చూసుకుంటే మాత్రము 56 రోజుల్లోనే 5,400 కోట్ల రూపాయలు మాత్రం అప్పులు చేసుకుని వస్తారు రేవంత్ రెడ్డి. గిది సంగతి జరగబోయే ఎంపీ ఎలక్షన్ల ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. రాకుంటే ఏముంది, తెలంగాణ రాష్ట్రానికి పోయి నరేంద్ర మోడీ చేతులు పెట్టేస్తాడు. ఇది తథ్యం. ఇక